guys, welcome back to my channel Sanvi Talks. ఈరోజు లక్షద్వీప్లో మన డే 3 స్టార్ట్ అయింది. ఈరోజు శాన్వి బర్త్డే కూడా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ విషెస్ అండ్ సపోర్ట్. ఈరోజు మేము స్కూబా డైవింగ్కి వెళ్ళబోతున్నాం. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ రెడీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈయన హ్యాపీగా కూర్చొని ఫిషింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ నుండి బోట్లో మనల్ని స్కూబా డైవింగ్కి తీసుకెళ్తారు. ఈయనే మన ట్రైనర్. శాన్విన్ కూడా స్కూబా డైవింగ్ చేస్తావా అని అడుగుతున్నారు. జనరల్గా 12 years లోపు పిల్లలకి ఎలో లేదు. చూద్దాం శాన్వి చేయగలుగుతుందో లేదో. శాన్వి బర్త్డే అని తెలిసి వాళ్ళు కేక్తో సర్ప్రైజ్ ఇచ్చారు. నీళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ ఎలా తీసుకోవాలి, ఎలా వదలాలి అని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. స్నార్క్లింగ్కి స్కూబా డైవింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, స్నార్క్లింగ్ ఏమో వాటర్ పై తేలుతూ లోపల ఫిషెస్, కోరల్స్ చూస్తాము. స్కూబా డైవింగ్ ఏమో వాటర్ లోపలికి తీసుకెళ్లి కోరల్స్, ఫిషెస్ చూపిస్తారు. స్కూబా ప్యాకేజ్లో ఇంక్లూడ్ కాదు, దీనికి ఎక్స్ట్రా పే చేయాలి మనం. ఇలా వీడియో కూడా వాళ్ళే తీసిస్తారు. అలా స్కూబా డైవింగ్ చేసి బయటకు రాగానే ఫుల్గా వర్షం పడింది. మేమున్న 3 daysలో ఇదే ఫస్ట్ టైం వర్షం పడటం. వర్షం తగ్గాక అలా కొంతసేపు బీచ్లో ఆడుకున్నాం. ఈవినింగ్ శాన్వికి సర్ప్రైజ్ ప్లాన్ చేశాం.
మా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళే ఇవన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇది వాళ్ళ ఐడియానే. అసలు ఇక్కడ కేక్ అయినా దొరుకుతుందా అనుకున్నాం మేము, కానీ వాళ్ళు శాన్వికి బర్త్డేని చాలా మెమొరబుల్గా చేశారు. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యాక లక్షద్వీప్లో మా ఫైనల్ యాక్టివిటీ కాయాకింగ్ చేయడానికి వచ్చేసాం. ఈ సన్సెట్లో కాయాకింగ్ చేస్తుంటే ప్లెజెంట్గా చాలా బాగుంది. ఇంకా మన లక్షద్వీప్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అగత్తి నుండి రిటర్న్ ఫ్లైట్కి గోవా అయితే బయలుదేరిపోయాం. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ బడ్జెట్ డీటెయిల్స్, మా ట్రావెల్ ఏజెన్సీ డీటెయిల్స్ అండ్ కంప్లీట్ ఐటినరీ అయితే షేర్ చేస్తాం. ట్రిప్ కంప్లీటెడ్. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.